తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్ విచారణను ప్రారంభించింది. ఉదయం 10 గంటలకు ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట న్యాయమూర్తి రామచంద్రరావు ఉన్నారు. ఈ కేసు విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రశ్నిస్తున్న గదిలోకి మాత్రం ఆయనకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. కేటీఆర్ విచారణ దృష్ట్యా అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు అరవింద్ కుమార్ ఇచ్చిన ఏదైతే అంశాలు ఉన్నాయో అరవింద్ కుమార్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసిన అంశాల ఆధారంగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ గారి సైనికుడిగా, స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో, క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. లేదా నేను
ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఆ సాగు తెలివితేటలు ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళీ, నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చ పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నిఖార్సైన కేసీఆర్ గారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. ఈరోజు అయితే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైనట్టుగా ఆయన వెంట అడ్వకేట్ రామచంద్రరావు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఏదైతే ఏసీబీ ముందు ఎవరైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏవైతే ప్రతిదీ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే నేను చేశాను, ఆయన ఒక మంత్రి కాబట్టి ఆయన యొక్క ఆదేశాలు మేము పాటించాలి కాబట్టి చేశాం, ఎవరైతే ఆ గ్రీన్కో, ఆ జెన్కో కంపెనీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో అతను కూడా కేటీఆర్ స్నేహితుడే అంటూ కూడా అరవింద్ కుమార్ అయితే పలు కీలక అంశాలు అయితే ఏసీబీకి చెప్పినట్టుగా తెలిసింది. అదే కోణంలోనైతే ఇప్పుడు కేటీఆర్ను విచారించేటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, రాష్ట్రంలో ఒక వేడి వాతావరణం కలుగుతుందని చెప్పొచ్చు. ఈ ఫార్ములా కార్ రేస్ లో చూసుకుంటే మాజీ మంత్రి కేటీఆర్ సంబంధించింది. అట్లాగే ఈరోజు ఏసీబీ ఆఫీసు విచారణ కోసం రావడం జరిగింది. అట్లాగే తన వెంట న్యాయవాదులు కూడా కూర్చోవాలని కోరిన కేటీఆర్ సంబంధించి కొంత ఒక అవకాశం అయితే కల్పించిందని చెప్పొచ్చు. దర్యాప్తు చేసే గది పిటిషనర్ సంబంధించి ఏదైతుందో ఆ అధికారి మాత్రమే ఉండాలన్న న్యాయమూర్తికి సంబంధించిన విషయాలు అవుతున్నాయి. అట్లాగే పక్కన ఉన్న లైబ్రరీ గది నుంచి న్యాయవాది దర్యాప్తును చూసే అవకాశం వెసులుబాటు కల్పించడం జరిగింది. మొత్తానికైతే ఈ రోజు ఏసీబీకి సంబంధించింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు ఏదైతే డబ్బులు అయితే పంపించడం జరిగిందో దానికి సంబంధించిన న్యాయపరంగా నిధులను పంపించలేదు. ఒక మంత్రి స్థాయిలోనే తనకు సంబంధించిన ఆర్డర్ ప్రకారంగానే పంపించడం జరిగింది అనేది అరవింద్ కుమార్ కూడా ఎట్లయితే ఏసీబీ విచారణకు తెలియజేయడం జరిగిందో ఈ రోజు ఆ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ను ఆధారంగా చేసుకొని కూడా ఏసీబీ అధికారులు అతని పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు నిధులు ఎందుకు పంపాల్సి వచ్చింది అంటే ఒక క్యాబినెట్ కు సంబంధించింది లేదా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారంగానే నిధులను పంపాల్సింది ఉంది.
ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఒక సొంత వ్యక్తిగా ఈ మనీని ఎట్లా పంపించావు అనేది ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోలీసులకు ఏసీబీ అధికారులకు ఆదేశించడం లేదు. ఇందులోనే ఈరోజు ఈ దర్యాప్తు జరుగుతుందని చెప్పొచ్చు. ఈ రోజు మాక్సిమం అక్కడ ఏసీబీ ఆఫీస్ దగ్గర మాత్రం ఒక ఉధృత వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు కేటీఆర్ కి సంబంధించిన విషయాల్లో ఏం జరుగుతుంది అనేది టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ శ్రేణులలో ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఏసీబీకి సంబంధించిన ఏదైతే దర్యాప్తు చేస్తుందో ఈ ఫార్ములకు సంబంధించింది, ఇంకా అనేక కేసులకు సంబంధించిందిగా మంత్రిగా రాష్ట్రంలో కీలకమైన స్థాయిలో తను పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఉచ్చు మొత్తం కేటీఆర్ మెడకు చుట్టుకుందని చెప్పొచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి ఇండ్ల దగ్గర కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అనే రెండు పోటాపోటీగా ఒక వాతావరణం ఏర్పడింది చెప్పొచ్చు. రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. మొత్తానికి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తుంది. అట్లాగే కేటీఆర్ గారు కూడా తన ఏదైతే గత ప్రభుత్వ పాలనలో ఏవైతే చేసిందో అవి కూడా ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది మేము పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ గుర్తింపు రావడం కోసమే ఈ ఫారంలకు సంబంధించింది తీసుకురావడం జరిగింది అనేది కేటీఆర్ వాదన చేస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ప్రజలకైతే ఒక ఇబ్బందికర వాతావరణం ఏర్పడిందని ప్రజల నుంచి వినిపిస్తుంది. రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది అనేది అంటున్నారు. ఏదేమైనా ప్రజలకు సంబంధించిన విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమయానం పాటించాల్సిన అవసరం ఉందనేది మేధావుల నుంచి వినిపిస్తుంది. మొత్తానికి ఏసీబీ విచారణ ఈరోజు 1 గంట వరకు జరిగే అవకాశం ఉంది. ఆ అవకాశం ఈ ఏసీబీ విచారణలో ఏది జరిగినా మొత్తానికైతే ఈరోజు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఒక వాదన కూడా వినిపిస్తుంది. అయితే రాములు ఈ కేటీఆర్కి సంబంధించి మొన్న ఒక 2 రోజుల క్రితం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక క్విడ్ ప్రోకోకు సంబంధించి గ్రీన్ కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ కంటే ముందు ఒక 49 కోట్లకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చినట్టుగానైతే వాళ్ళు ఒకటి బయట పెట్టడం జరిగింది. అలాగే నిన్న అరవింద్ కుమార్ ఏదైతే ఏసీబీని ఫేస్ చేశారో ఆయన అయితే ముఖ్యంగా కేటీఆర్ మీదనే నెపం నెట్టేస్తూ ఆయన పైన దానికి సంబంధించి వాళ్ళు కీలక అంశాలు చెప్పారు. అలాగే బిఎల్ఎన్ రెడ్డి కూడా నిన్న ఈడీ ముందుకు వెళ్ళారు. ఆయన కూడా దీని గురించి సేమ్ ఇలాని కేటీఆర్ని చూపిస్తూ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఈడీ ఏసీబీ కేటీఆర్ని ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏదైతే ఉందో రాష్ట్రంలో అవినీతికి జరిగినప్పుడు ప్రధానంగా కేటీఆర్ కీలకంగా కనిపిస్తున్నాడు. గత ప్రభుత్వ పాలనలో గత ప్రభుత్వంలో జరిగిన ఏ అయితే ఉన్నాయో నిధుల మళ్లింపుకు సంబంధించింది కానీ ఈ ఫార్ములకు సంబంధించింది కానీ రామ్సరీ నోట్లకు సంబంధించింది కానీ వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. తన దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం రానప్పుడు ఏదైతే అవకతవకలకు పాల్పడిందో బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిపైన ఈరోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అనేక కోణాల్లో ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే కేటీఆర్ కు సంబంధించిన విషయాలకు సంబంధిస్తే మేము ఎట్లాంటి అవినీతికి పాల్పడలేదు, పార్టీకి సంబంధించిన ఫండ్స్ సంబంధించిన విషయాలు కూడా మేము ఒక క్లారిటీగానే ఉన్నాము, ఎక్కడ అవినీతికి పాల్పడలేదు అనేది కేటీఆర్ నుంచి వస్తున్న వాదన. మొత్తానికైతే ఇది ఎంతవరకు జరుగుతుంది? కేటీఆర్ కాంగ్రెస్ అనే కేటీఆర్ రేవంత్ రెడ్డి అనే ఒక వేడి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా కేటీఆర్ మాటల్లో చూసుకుంటే ముఖ్యమంత్రి స్థాయిని కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారనేది మేధావి సెక్షన్లో ఒక చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వంలో లేదా అంతకుముందు ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రికి ఇచ్చే ఏదైతే మర్యాద అవుతుందో ఆ మర్యాద కూడా ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీ లీడర్స్ ముఖ్యమంత్రి హోదా ఇవ్వడం లేదనేది కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అది టీఆర్ఎస్ ప్రతిపక్షం కానీ అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎవరు జరిగినా ఏ ప్రభుత్వాలు జరిగినా ప్రజల దృష్టిలో పెట్టుకొని పాలన చేయాలి అనేది ఒక మేధావి సెక్షన్ లో అనేక రూపాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు కేటీఆర్ అరెస్టే ప్రజలకు ఎట్లాంటి నష్టం జరగదనేది అనుకుంటున్నారు. ఎవరిని అరెస్ట్ చేసినా ఎవరికి ఏం అన్యాయం జరగదు. కానీ అవినీతికి సంబంధించిన సొమ్ము ఏదైతుందో ఆ సొమ్మును మొత్తానికి ఎందుకు
తప్పుదారి పట్టించారనే దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రశ్నిస్తుంది. దానిపైనే పూర్తి స్థాయిలో కేటీఆర్ కు సంబంధించిన నిధుల మళ్లింపు పైన విచారణ జరిగిన తర్వాతనే కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాములు. ఇక ఏదైతే ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ అయితే మాట్లాడారు. కేవలం హైదరాబాద్ ప్రదర్శన పెంచడానికే తాను కృషి చేసినట్లు కేటీఆర్ అన్నారు. బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు కూడా ఈయననైతే తన నందినగర్ తన నివాసం ముందు ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పైన అయితే అలాగే ఆయన యొక్క మంత్రి సహచర వర్గం పైన కూడా పలు ఆరోపణలు చేశారు. ఈ రకమైన నేపథ్యంలో ఏదైతే కేటీఆర్ ఇప్పుడు ఏసీబీ విచారణకు వెళ్ళారు, ఆయన పైన అయితే ఏసీబీ పలు క్వశ్చన్లు అయితే ఏదైతే ఏసీబీ కూడా పలు క్వశ్చన్లను అయితే సంధిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అరవింద్ కుమార్ నిన్న ఏదైతే చెప్పారో ఆ కోణంలో కూడా కేటీఆర్ అయితే ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు వచ్చిన సందర్భంగా మాత్రం అక్కడ ఏసీబీ ఆఫీసు వద్ద మాత్రం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే రోడ్డును కూడా క్లోజ్ చేశారు. ఈరోజు విచారణ తర్వాత కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదంటే అలానే ఇంటికి వెళ్తారా అనేది ఒక డైలమా, ఒక వాతావరణం, సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొన్న సందర్భంలో భారీ భద్రతను అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా ప్రస్తుతానికైతే ఈరోజు 1 గంట వరకు కేటీఆర్ అయితే ఏసీబీ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా దాన్ని ఎదుర్కోవడానికైతే ఇటు పోలీస్ సిబ్బందికైనా అటు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇవాళ 4 Sides టీవీ బ్రేకింగ్ న్యూస్. మరో బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 4 Sides టీవీ.